అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కర్మ పరిపాకం. బుద్ధ భగవానుడి కాలంలో అనాథ పిండకుడనే వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి. ఆయన చేతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుణ్ణి చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావటం కూడా జరుగుతూ ఉండేది. ఈ అనాథ పిండకుడికి 7 అంతస్తుల మేడ ఉంది. దానికి 7 ప్రాకారాలు. వాటి మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఆ దేవతకు బుద్ధుడంటే బొత్తిగా పడదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండటం ఆ దేవతకు ఎంత మాత్రమూ నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపము ధరించి అనాథ పిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, ఈ ఇంటికి బుద్ధుణ్ణి ఎందుకు రానిస్తారు? అటువంటి వాడు గడపలో అడుగు పెట్టడం ఇంటికి చెరుపు అన్నది. ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు. తరువాత ఆమె అనాథ పిండకుడి కొడుకు దగ్గరకు వెళ్ళి అదేవిధంగా మాట్లాడి అతని చేత కూడా తిట్లు తింది. చేసేది లేక అప్పటికా క్షుద్రదేవత ఊరుకుంది. అనాథ పిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చిపోయి రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రమూ చూడటం లేదు. ఇది కూడా కాక ఆయనకు ఇతరత్రా నష్టం కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 18 కోట్ల సొమ్ము అప్పుగా పుచ్చుకున్నారు. దానిని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆయన అడగనూ లేదు. మరొక 18 కోట్ల ధనము బిందెలలో అచిరవతి నదీ తీరాన పాతిపెట్టిస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వీటి ఫలితంగా అనాథ పిండకుడు పేదవాడైపోయాడు. ఆయన భిక్షువులకింకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు. కానీ వెనుకటి విందులిప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథ పిండకుడితో, ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అనాథ పిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తూనే ఉన్నాను, కానీ నేనిప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అన్నాడు. బుద్ధుడాయన బాధ గమనించి, విచారించకు నాయనా, హృదయం మంచిదిగా ఉన్నంతకాలము చేసే దానం గంజే అయినా కూడా అది తప్పకుండా మంచిదిగానే ఉంటుంది అన్నాడు ఓదార్పుగా. అనాథ పిండకుడు పేదవాడైపోయాడు కనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళి, ఏమయ్యా, ఈ బుద్ధుణ్ణి ఎందుకు చేరనిస్తావు? హాయిగా నీ వ్యాపారం చూసుకో, పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో. నేను మీ ఇంటి 4వ ప్రాకారం మీద ఉండే దేవతను, నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది. అనాథ పిండకుడు ఆమెతో, తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు కోపంగా. పోక కూర్చుంటాననుకున్నావా ఏమిటి? ఇంతకన్నా మంచి ఇళ్లే దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లల మూకను వెంట పెట్టుకుని అనాథ పిండకుడి ఇల్లు వదిలి విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచి వచ్చిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకుపోవాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమై వెళ్ళింది. ఆ ఇల్లు విడిచి రావటం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి. అనాథ పిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమ్మస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ 18 కోట్లు వసూలు చెయ్యి. అనాథ పిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి. వాటిని తీసుకురా. ఫలానా చోట అనాథ పిండకుడికి 18 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథ పిండకుడి పరం చెయ్యి. ఆ తరువాత ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని
తిరిగి రానిమ్మని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ ప్రకారమే లోకులివ్వవలసిన 18 కోట్లు వసూలు చేసింది. సముద్రంలోని ధనపు బిందెలను తెచ్చింది. వాటితో పాటు 18 కోట్లు విలువ చేసే ఆస్తిని కూడా అనాథ పిండకుడికిచ్చి, బాబు నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించి మళ్ళీ మీ ఇంట ఉండనివ్వండి అని బతిమిలాడింది. ఈ క్షమాపణ బుద్ధ భగవానుడి ఎదుట చెప్పుకో అన్నాడు అనాథపిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథపిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదుట జరిగిందంతా చెప్పుకుని క్షమాపణ వేడింది. అంతా విని బుద్ధ భగవానుడు ఈ విధంగా అన్నాడు: దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వమయ్యేదాకా తాను మంచి పనే చేస్తున్నాను అనుకుంటాడు. ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు కానీ నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసి వస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం. ఈమె తాను చాలా మంచి పని చేస్తున్నాననుకుంది. రెండవ దానికి నిదర్శనం ఈ అనాథపిండకుడు. ఆయన తాను చెడ్డ పని చేస్తున్నాననుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది. ఈ మాటలు విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకొని బుద్ధుడి యందు ద్వేషం విసర్జించి గంపెడు పిల్లలతో సహా అనాథపిండకుడి ఇంట 4వ ప్రహరీ వద్ద యథాప్రకారం నివాసం చెయ్యసాగింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.